డ్రగ్స్ వ్యవహారంలో భాగంగా టాలీవుడ్ కు చెందిన 12 మందికి సిట్ అధికారులు నోటీస్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా సినీ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈ రోజు సిట్ అధికారుల ఎదుట హాజరయ్యారు. ఉదయం 10:30 ఈ విచారణ మొదలైంది. దాదాపు 2.5 గంటల పాటు విచారణ కొనసాగింది. ఈ విచారణలో పూరి కొన్ని విషయాలను చెప్పినట్లు తెలుస్తోంది. నాకు ఎటువంటి డ్రగ్స్ అలవాటు లేదని, కెల్విన్ ఓ ఈవెంట్ ద్వారా పరిచయం అయ్యాడని చెప్పాడట. అంతకు మించి నాకు అతడితో సంబంధాలు లేవని పూరి స్పష్టం చేశాడు. ప్రస్తుతం సిట్ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు పూరి సమాధానం చెప్పాడట. లంచ్ తర్వాత మరోసారి పూరిని విచారణ చేస్తారని తెలుస్తోంది. ఇప్పటి వరకు జరిగిన విచారణలో పూరిని ఇబ్బంది పెట్టే ప్రశ్నలు ఏమీ అడగలేదని తెలుస్తోంది. అసలు కెల్విన్ ఎలా తెలుసు అనే కోణంలో అడిగినట్లు తెలుస్తోంది. సాయంత్రం కల్లా మరింత వివరాలు తెలిసే అవకాశం ఉంది. ఇక సిట్ ఆఫీస్ కు పూరితో పాటు తన కుమారుడు ఆకాష్, తమ్ముడు సాయిరాం, న్యాయవాదులు సిట్ కార్యాలయానికి వచ్చినట్టు తెలుస్తోంది. మరోపక్క పూరి అభిమానులు పెద్ద ఎత్తున సిట్ ఆఫీస్ దగ్గర హడావిడి చేస్తున్నారు. పూరికి ఎటువంటి డ్రగ్స్ అలవాటు లేదని, కావాలనే కొంతమంది పూరిని ఈ డ్రగ్స్ వ్యవహారంలో ఇరికించారని వారు వాపోతున్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.